వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి క్లాసెస్. సో ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ 10th చాప్టర్ సర్కిల్స్ అనే చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఒక రెండు టర్మ్స్ యొక్క డిఫరెన్స్ మనకు తెలిస్తే ఈ చాప్టర్ మొత్తం మనకి సింపుల్గా అర్థమైపోతుంది. సింపుల్. ఒక సర్కిల్ మధ్యన డాట్ ఉంటే సెంటర్ అందరికీ తెలుసు. ఒక సర్కిల్కి సెంటర్ నుంచి ఒక గీత గీసామనుకోండి, సెంటర్ నుంచి ఎక్కడికైనా ఒక లైన్ గీసినట్లయితే అది రేడియస్ అవుతుంది. అంతవరకు మనకు తెలుసు. ఈ 3 టర్మ్స్‌ని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. అసలు కార్డ్ అంటే ఏంటి? సీకెంట్ అంటే ఏంటి? టాంజెంట్ అంటే ఏంటి? ఈ 3 ఐడియా వచ్చాయనుకో సింపుల్‌గా ఈ చాప్టర్ నీకు అర్థమవుతది. ఫస్ట్ చూడు నాన్న. కార్డ్ అంటే ఒక సర్కిల్‌లో కార్డ్ అంటే ఒక సర్కిల్‌లో యువతల బయటికి రాకుండా, అవతలికి వెళ్ళకుండా కరెక్ట్‌గా ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు ఉండే లైన్‌నే కార్డ్ అని అంటారు. అర్థమైందా? ఓకే. సో, ఒక సర్కిల్‌లో ఒక లైన్ బయట నుంచి స్టార్ట్ అయ్యి బయటికెళ్ళిపోయింది. అంటే 2 పాయింట్ల దగ్గర టచ్ అయింది. దాన్ని సీకెంట్ అంటారు. ఒక సర్కిల్‌కి ఒక్క పాయింట్ దగ్గరే టచ్ అయింది. దాన్ని టాంజెంట్ అంటారు. గుర్తుపెట్టుకో. కార్డ్ అంటే సర్కిల్ దాటి బయటికి వెళ్ళదు. లోపలే ఉంటది ఆ లైన్ అనేది. సీకెంట్ అంటే సర్కిల్ దాటి అంటే స్టార్టింగు సర్కిల్ బయటనే, ఎండింగు సర్కిల్ బయటనే. సో, ఈ విధంగా ఒక లైన్ అనేది ఔట్ సైడ్ ఉంటుంది. ఓకే. టాంజెంట్‌కొచ్చేసరికి ఒక సర్కిల్‌కి ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే అటాచ్ అవుతుంది. ఇంకెక్కడా అటాచ్ అవ్వదు. సో, ఇలా ఉన్న వాటిని టాంజెంట్ అంటారు. అర్థమైంది? ఈ మూడిటి మధ్యన తేడా తెలిసిందా? అది తెలిస్తే ఈజీ నాన్న. ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం రా. డైరెక్ట్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ ఏముండవు వీటిలికి. ఓకే. ఫస్ట్ క్వెషన్. ఒక సర్కిల్‌లో ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి? టాంజెంట్ అంటే ఎలా గీయాలనేది నీకు ఫస్ట్ ఐడియా ఉండాలి. చూడు ఇది సర్కిల్. ఓకేనా? టాంజెంట్ గీయి దీనికి. ఇలాగైనా గీస్తాం. సరిపోయిందా? తర్వాత ఇలాగైనా గీస్తాం. సరిపోయిందా? ఇలాగైనా గీస్తాం. సరిపోయిందా? లోపలికి వెళ్ళకూడదు గీత ఎప్పుడును. ఒక్క పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి. ఓకేనా? సరే. ఈ విధంగా నువ్వు చేసావనుకుందాం. అలా గీస్తే ఎన్ని గీయగలం మనం? ఒక సర్కిల్ చుట్టూ అలాంటి గీతలు ఎన్ని గీయగలం? ఎన్నైనా గీయొచ్చు. ఇన్ఫినిటీ. ఎన్ని గీయొచ్చు? ఎన్నైనా మనం గీయొచ్చు. ఇన్ఫినైట్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం నాన్న. అంతే. రెండోది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు నాన్న. ఒక టాంజెంట్ అనేది ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్. ఒక టాంజెంట్ ఒక సర్కిల్‌ని ఎన్ని పాయింట్‌లో ఇంటర్సెక్ట్ చేస్తుంది చూడు ఒక్కసారి. టాంజెంట్ ఎక్కడుందో చూడు ఒకసారి. ఇది. ఒక సర్కిల్‌కి ఒక టాంజెంటు ఎన్ని పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది? ఎన్ని పాయింట్ల దగ్గర ఈ విధంగా కలుస్తుంది అని అడిగాడు. ఎన్ని పాయింట్స్? సింగిల్ పాయింట్. ఒకే ఒక పాయింట్ దగ్గర. అదే ఆన్సర్ రాయండి. ఎన్ని పాయింట్? ఓన్లీ 1 పాయింట్. నెక్స్ట్ 1 పాయింట్ అని రాసినా పర్లేదు. ఓన్లీ 1 అని రాస్తే బెస్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ రెండో బిట్. ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్. ఒక లైన్ అనేది సర్కిల్‌ని ఇంటర్సెక్టింగ్ చేసింది అన్నాడు. ఓకే. పూర్తి చదువు. ఇన్ 2 పాయింట్స్ 2 పాయింట్స్ దగ్గర. ఒక సర్కిల్‌కి ఒక లైన్ అనేది 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. దాన్నేమని పిలుస్తారు అని మనకి అడగడం అయితే జరిగింది. ఏంటి? దాన్నేమని పిలుస్తారు? చెప్పు. ఒక సర్కిల్‌కి 2 పాయింట్ల దగ్గర ఒక లైన్ ఇంటర్సెక్ట్ అయితే దాన్నేమని పిలుస్తారని చెప్పాను? స్టార్టింగ్‌లో చూడు. ఒక సర్కిల్‌కి 2 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. దాని పేరేంటి? సీకెంట్. సో, అదే రాసాను చూడు. సీకెంట్. ఓకేనా? సింపుల్. ఆ ఫస్ట్ 3 మనకు తెలిస్తే ఈజీగా అర్థమైపోతాయి. తర్వాతది ఒక సర్కిల్ అనేది ఎన్ని పారలెల్ టాంజెంట్స్‌ని కలిగి ఉంటుంది? ఏంటి? ఒక సర్కిల్ అనేది ఎన్ని పారలెల్ టాంజెంట్స్‌ని కలిగి ఉంటుంది? చూడండి నాన్న. ఇది ఒక సర్కిల్ రా. పారలెల్ టాంజెంట్స్ అంటే ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి. ఒక టాంజెంట్ ఇలా గీసాను. దీనికి కరెక్ట్‌గా పారలెల్‌గా మనం ఎన్ని టాంజెంట్లు గీయగలం? ఇక్కడ ఒకటి గీయగలం. టచ్ చేస్తూ గీయాలి. అంటే ఒక సర్కిల్‌కి పారలెల్ టాంజెంట్స్ ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. సో, 2 అనేది ఆన్సర్ రా. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి నాన్న. ఒక కామన్ పాయింట్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ఎ సర్కిల్. అంటే ఏమన్నాడంటే ఒక్కసారి చూడండి. ఒక సర్కిల్ ఉంది. టాంజెంట్ ఈ విధంగా గీసాం. ఓకే. ఏ కామన్ పాయింట్ ఆఫ్ ఎ టాంజెంట్ ఇక్కడ కామన్ పాయింట్ ఇదే కదా! టచ్ అయిన పాయింట్. టు ఎ సర్కిల్ అండ్ టాంజెంట్. టాంజెంట్ టు సర్కిల్. ఈ పాయింట్‌ని ఏమని పిలుస్తారు? అంటే ఇక్కడ టచ్ అయింది కదా! ఈ పాయింట్‌ని ఏమని పిలుస్తారు అని మనకు అడిగాడు. ఆ పాయింట్‌ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నాన్న. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇంక 2 క్వెషన్‌లే. థర్డ్, ఫోర్త్. 4 క్వెషన్‌లు ఫస్ట్ ఎక్సర్సైజ్. 5-10 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తది. వీటికి సంబంధించిన పీడీఎఫ్‌లన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ప్లే స్టోర్‌లో కూడా యాప్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి డిఎంటీ క్లాసెస్ అనే యాప్‌ని. సో, అక్కడి నుంచి మీరు
యాప్‌లో ఫ్రీ అని ఉంటది. క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్‌లన్నీ మీకు ఫ్రీగా వస్తాయి. ఓకేనా? సరే. ఏ టాంజెంట్ పీక్యూ ఓకే. అట్ ద పాయింట్ పి ఓకే. పాయింట్ పి దగ్గర పీక్యూ అనే టాంజెంట్ గీసాం. ఓకే. ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్ ఒక సర్కిల్ ఉంది. ఓకే. రేడియస్ ఎంత అన్నాడు? 5 సెంటీమీటర్స్. సో, ఇది రేడియస్. సారీ. సర్కిల్ సెంటర్ పాయింట్ ఇది రేడియస్. ఓకే. తర్వాత ఇట్ మీట్స్ ఎ లైన్ త్రూ ద సెంటర్ ఓ. ఓ అనే సెంటర్ గుండా వెళ్తున్న లైన్‌ని ఇది మీట్ అయింది. ఇదిగో ఇది ఒక లైన్. దాన్ని ఇదేం చేసింది? మీట్ అయింది. వాడు చెప్పిందే రాశాను నేను. అట్ ఎ పాయింట్ క్యూ, క్యూ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. ఓకే. సో దట్ ఓక్యూ అనేది 12 సెంటీమీటర్స్. అంటే ఓకి, క్యూకి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు 12 సెంటీమీటర్లు. అయితే ఆరికేం కావాలంట? పీక్యూ యొక్క లెంత్ కావాలంట. ఈ పీక్యూ యొక్క లెంత్ కావాలి. అర్థమైందా క్వెషన్ సింపుల్‌గా? ఫస్ట్ క్వెషన్ మనకి అర్థం కావాలి. అలాగే ఆన్సర్ ఈజీగా రాయొచ్చు చూడు. పీక్యూ అనే టాంజెంట్. ఫస్ట్ టాంజెంట్ గీసుకో. ఎట్ పాయింట్ పి అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది పి అని అర్థం. నెక్స్ట్ రేడియస్ 5 సెంటీమీటర్లు. రేడియస్ అంటే ఏంటి? సర్కిల్‌లో ఏదో ఒక సెంటర్ తీసుకొని ఇటు గీసిన 5 సెంటీమీటర్లు రావాలి. ఓకే. రేడియస్ 5 సెంటీమీటర్లు. ఇక్కడికే ఎందుకు రాశారు సార్? ఈ గీతను ఇటు కూడా రాయొచ్చు కదా! దానికి ఆన్సర్ చూద్దాం ఇప్పుడు మనం. మీట్స్ ఏ లైన్ ఇక్కడ ఇచ్చాడు చూడు దాని కంటిన్యూషన్. త్రూ ద సెంటర్ ఓ. ఓ అనే సెంటర్ గుండా వస్తున్న లైన్‌ని మీట్ చేయాలి. మీట్ చేయాలంటే మరి ఇలాగే గీయాలి. ఓకేనా? సరే ఎక్కడ? క్యూ దగ్గర. ఓకే. సో దట్ ఓక్యూ లెంత్ ఎంత? 12 సెంటీమీటర్లు. ఆడికేం కావాలా? పీక్యూ లెంత్ కావాలా? ఓకేనా? క్వెషన్ అర్థమైందా క్లియర్‌గా? సరే చూద్దాం. ఓపీ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. క్వెషన్‌లో ఏమి ఇచ్చాడో అది రాశాను. ఓక్యూ 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. ట్రయాంగిల్ ఓపీక్యూ తీసుకుంటే నువ్వు ఇక్కడ పీఓక్యూ దీని యొక్క యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ పీఓక్యూలో ఇక్కడ యాంగిల్ ఎంత నాన్న? ఈ పి దగ్గర యాంగిల్ ఎంత ఇది? 90 డిగ్రీలు. సో, యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ లేదా యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇలా కూడా రాయొచ్చు. ఇలా అయినా రాయొచ్చు. ఇలా అయినా రాయొచ్చు. ఓకే. ఆడిచ్చిన 2 టర్మ్స్ రాసాం. ఆ ట్రయాంగిల్ తీసుకున్నాం. దాని యొక్క యాంగిల్ రాసాం. ఇక్కడి వరకు మనం సొంతంగా ఏం చేయలేదు. అంతా వాడిచ్చిందే. సరే నెక్స్ట్ స్టెప్ చూద్దాం నాన్న. బై యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఉపయోగించావు. ఓకే. ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఓక్యూ స్క్వేర్. ఎలా చెప్పేస్తారు సార్? చూద్దాం. ఒకసారి ఈ ట్రయాంగిల్‌ని అబ్జర్వ్ చేయి నాన్న. ఓపీ స్క్వేర్ చూడు ఏం రాశాడు? ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ ఈ ట్రయాంగిల్ ఏ విధంగా ఉంది అని మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంది నాన్న. ఇలా ఉంది ట్రయాంగిల్ అది. కాకపోతే కొద్దిగా ఈ విధంగా వంగుంది కాబట్టి మీకు కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సరే. ఇప్పుడు ఆడికి ఏం కావాలా? ఓపీ, పీక్యూ. మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఇంకా ఈజీ అవుతది. ఓపీ, పీక్యూ. దీని ప్రకారం పైథాగరస్ థీరం చెప్పండి నాకు. ఒక హైపోటెనస్ స్క్వేర్ కావాలంటే వీడిని కలపాల. హైపోటెనస్ ఓక్యూ స్క్వేర్ ఓకేనా? ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఫార్ములా అర్థమైంది ఇప్పుడు ఈజీగా? ఓకే. ఓపీ వాల్యూ 5 స్క్వేర్. పీక్యూ తెలీదు. ఓక్యూ తెలుసు 12. ఇదిగో నాకు సొంతంగా రాయట్లేదు. మీద 2 వాల్యూలే రాస్తున్నాను. ఓకేనా? సరే. పీక్యూని ఫైండ్ ఔట్ చేద్దాం మనం ఇప్పుడు. 5 స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్. ఓకే. ఈ 5 స్క్వేర్‌ని ఇటు పంపించండ్రా. పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది నాన్న? ప్లస్ 5 స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ 5 స్క్వేర్. 12 స్క్వేర్ వాల్యూ ఎంత నాన్న? 144. 5 స్క్వేర్ వాల్యూ ఎంత నాన్న? 25. సో, 144 నుంచి 25 తీ నాన్న. 144 నుంచి 25 తీస్తే 119 వస్తుంది. సో, పీక్యూ స్క్వేర్ వాల్యూ ఎంత? 119. కానీ మనకి ఏమి అడిగాడు క్వెషన్‌లో? పీక్యూ వాల్యూ అడిగాడు. పీక్యూ స్క్వేర్ కాదు. పీక్యూ కావాలి. స్క్వేర్ అటెళ్ళింది. ఇక్కడ 119 ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ అటెళ్తే ఏమవుతది? రూట్ అవుతది. పీక్యూ ఈజ్ ఈక్వల్ రూట్ 119 సెంటీమీటర్స్ అంతే. క్వెషన్ ఏమైనా కష్టం అనిపించిందా? వాడు ఏమి ఇచ్చాడో రాసాము. పైథాగరస్ థీరాన్ని తీసుకున్నాం. ఏ వాల్యూకి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చాలా సింపుల్ క్వెషన్స్. మరొక క్వెషన్‌ని చూద్దాం మనం ఇప్పుడు. 4వ క్వెషన్. ఇది క్వెషనే కాదు అసల సింపుల్. ఆడు ఏమి అడిగాడు? ఒక్కసారి చూడు. ఒక సర్కిల్ గీయరా బాబు అన్నాడు. గీసాం. చాలా పెద్ద సర్కిల్ గీసాం. 2 లైన్స్ పారలెల్‌గా గీయి అన్నాడు. ఓకే. 2 లైన్స్ పారలెల్‌గా గీసాం. టు ఎ గివెన్ లైన్ ఆడిచ్చిన లైన్‌కి పారలెల్‌గా గీయమన్నాడు. ఇదిగో ఇది వాడిచ్చిన లైన్. దీనికి 2 లైన్స్ పారలెల్‌గా గీయమన్నాడు. ఓకే. సో దట్ ఒకటి టాంజెంట్ అవ్వాలా. టాంజెంట్ అంటే ఒక్క పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలా. ఇది టాంజెంట్. ఏబీ అనుకో టాంజెంట్. ఏబీ అనేది టాంజెంట్. ఓకే. అదర్ అనేది సీకెంట్ అవ్వాలా. రెండోది. ఇదిగో సీకెంటే కదా! 2 పాయింట్ల దగ్గర టచ్ అయితే దాన్ని ఏమంటారు? సీకెంట్. ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది కాబట్టి టాంజెంట్. 2 పాయింట్ల దగ్గర టచ్ అయింది. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. దానికి సీకెంట్. వాడు చెప్పింది గీసామా లేదా? అంతే.
కాకపోతే దీన్ని డయాగ్రామ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయాలి నువ్వు. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి చదివేద్దాం. అసలు మ్యాటర్ ఏం కాదు. ఫస్ట్ సర్కిల్ గీయమండు కొంత రేడియస్‌తో సర్కిల్ గీసాం కొంత రేడియస్‌తో. తర్వాత ఒక కార్డ్ గీయమంట సర్కిల్ మీద. కార్డ్ అంటే ఏంటి? సర్కిల్ లోపల ఉంటది. ఇదిగో ఇది కార్డ్. ఓకేనా? కార్డ్ గీసాం. నెక్స్ట్ ఒక లైన్ ప్యారలల్‌గా గీయమంట కార్డ్‌కి. ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. అంటే ఏం చెప్పాడంటే దీనికి ఎదురుగా ఇంకొకటి గీయరా, అది సర్కిల్‌కి 2 దగ్గరలో టచ్ అవ్వాలి అని చెప్పాడు. గీసాం. నెక్స్ట్ పాయింట్. దీన్నే సీకెంట్ అంటారని చెప్పారు. మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. సీకెంట్‌ని ఎల్ అనుకున్నాం. ఓకే వదిలేయ్. తర్వాత మరొక లైన్ గీయి బాబు. ప్యారలల్‌గా గీయి. దేనికి? కార్డ్‌కే. ఈ కార్డ్‌కే మరొక లైన్ ప్యారలల్‌గా గీసాం. ఓకే. జస్ట్ టచింగ్ ద సర్కిల్ ఎట్ 1 పాయింట్. ఒక్క పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి. ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది. దీన్నేమి దిస్ ఈజ్ ఎ టాంజెంట్. ఒక దగ్గర టచ్ అయింది కాబట్టి ఇది టాంజెంట్ అన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు. అంతే. ఇంకేం లేదు క్వెషన్ అంతేనన్నా. సింపుల్ అయిపోయింది. మీకు ఇక్కడితో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిందన్న. సింపుల్. 4 క్వెషన్‌లు. ఒక్క 10 నిమిషాలు దృష్టి పెడితే ఈజీగా వస్తాయి. మరీ చెప్తున్నాను. వీటికి సంబంధించిన నోట్స్‌లు గాని, పీడీఎఫ్‌లు గాని అన్నీ యాప్‌లో ఫ్రీగా ఉన్నాయి. డీఎంటీ క్లాస్ అనే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక లాస్ట్‌లో ఫ్రీ అని ఉంటది. ఆ ఫ్రీ మీద క్లిక్ చేయండి. పీడీఎఫ్‌లు అన్నీ ఉంటాయి అక్కడే. ఓకే. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్. ఏంట్రా అంటే ప్రూవ్ దట్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. అసలు కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటి? క్వెషన్ చూడు. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటి? ఏం లేదు. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంట్రా అంటే ఈ 2 సర్కిల్‌కి సెంటర్ పాయింట్ రాయి. 2 సర్కిల్‌కి సెంటర్ పాయింట్ రాయి. ఇదేనా? ఈ సర్కిల్‌కైనా ఇదే సెంటర్ పాయింట్. ఈ సర్కిల్‌కైనా ఇదే సెంటర్ పాయింట్. కనిపిస్తుందా? కొద్దిగా పెద్దగా గీయనా? ఆ! ఇప్పుడు ఓకేనా? ఈ సర్కిల్‌కైనా ఇదే సెంటర్ పాయింట్. ఈ సర్కిల్‌కైనా ఇదే సెంటర్ పాయింట్. అంటే 2 సర్కిల్స్ లేదా ఎక్కువ సర్కిల్స్ ఒకే సెంటర్ పాయింట్‌ని కలిగి ఉంటే దాన్నే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. అర్థమైందా? అసలు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఒక్క సర్కిల్ 2 గాని అంతకన్నా ఎక్కువ సర్కిల్స్ ఒకే పాయింట్‌ని కలిగి ఉంటే లేదా ఒకే సెంటర్‌ని కలిగి ఉంటే దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ అంటారు. ఓకేనా? సరే మనం ఇప్పుడు క్వెషన్‌లోకి వెళ్ళిపోదామా? చూడండి. ఫస్ట్ వాడేం చెప్పా ఓకే. క్వెషన్ అంతవరకొచ్చింది. ద కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్. ఓకే. పెద్ద సర్కిల్‌కి ఒక కార్డ్ గీయమన్నాడు. ఏబీ అనే కార్డ్ గీసాం. విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. ఆ పెద్దది ఏదైతే ఉందో పెద్ద సర్కిల్ కార్డ్ గీయమన్నాడు కదా! అది చిన్న సర్కిల్‌కి టచ్ అవ్వాలి. టచ్ అయిందా లేదా? అయింది. అదే విధంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌కి బైసెక్ట్ అవ్వాల. అసలు బైసెక్ట్ అంటే ఏంటి? బైసెక్ట్ అంటే ఒక లైన్‌ని గాని, ఒక యాంగిల్‌ని గాని సమానంగా 2 భాగాలు చేసేదాన్ని బైసెక్టర్ అంటారు. బైసెక్టర్ యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అంటే 2 యాంగిల్స్‌ని సమానంగా యాంగిల్ చేయడం. అదే బైసెక్టర్ లైన్ అన్నాడనుకో, ఒక లైన్‌ని సమానంగా మధ్యకి అంటే ఒక లైన్‌ని ఏం చేశాడు, సమానంగా ఇలా డివైడ్ చేశాడనుకో, దాన్ని బైసెక్టర్ అంటారు. ఓకేనా? యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అంటే యాంగిల్‌ని సమానంగా కట్ చేయడం. ఓకే. సరే చూద్దాం. వాడది అడిగాడు. మనం చూపించేద్దాం. చాలా సింపుల్ నాన్న. వాడు ఫస్ట్ ఏమన్నాడు? 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ కావాలన్నాడు. ఇదిగో 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. ఓకేనా? డౌట్ లేదు కదా! ఫస్ట్ సర్కిల్ C1 అనుకున్నాం. రెండో సర్కిల్ C2 అనుకున్నాను. ఓకేనా? ఓకే. సరే. తర్వాత ఏం కావాలా? కార్డ్ ఆఫ్ లార్జ్ సర్కిల్. ఓకే. పెద్ద సర్కిల్‌కి ఒక కార్డ్ గీయమండి. ఇది పెద్ద సర్కిలు. దీనికి కార్డ్ గీయమండి. ఇదిగో కార్డ్. ఓకేనా? C1 అనే సర్కిల్‌కి కార్డ్ గీసాడు. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్. విచ్ టచెస్ ద స్మాల్ సర్కిల్. చిన్న సర్కిల్‌ని టచ్ అవ్వాలన్నాడు. చిన్న సర్కిల్‌ని టచ్ అయిందా లేదా ఈ కార్డ్ అనేది? టచ్ అయింది. ఓకే. ఈజ్ బైసెక్ట్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇందులో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడుందో ఫస్ట్ నీకు తెలియాలా? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడుంది. దీన్ని బైసెక్ట్ అవ్వాలా? అంటే కరెక్ట్ సమానంగా కట్ చేయాలా? కట్ చేసిందా లేదా సమానంగా? ఓకే. అంతే. సో, ఇప్పుడు దాన్ని కొద్దిగా ఒక ఆన్సర్ రూపంలో రాద్దాం. ఈ బొమ్మేస్తే సరిపోద్ది. అయిపోయింది ఆన్సరు. కానీ ఒకసారి వర్డ్ ఫార్మేషన్‌లో రాసేద్దాం. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకున్నాము. C1, C2 ఇంగ్లీష్‌లో రాశాను అంతే. హియర్ వి ఆర్ టేకింగ్ 2 సర్కిల్స్. 2 కాన్సెంట్రిక్ ఈ టర్మ్ కంపల్సరీ. ఓకే. C1, C2 అనే 2 సర్కిల్స్ తీసుకున్నాం. విత్ సెంటర్ O అనే సెంటర్‌తో తీసుకున్నాం. ఏ కార్డ్ అంటే ఒక కార్డ్ తీసుకున్నాను. ఏబీ అనే ఒక కార్డ్‌ని తీసుకున్నాను. ఓకే. ఆఫ్ ద లార్జ్ సర్కిల్. C1 సర్కిల్ కార్డ్ తీసుకున్నాను. ఓకే.
అది రెండో సర్కిల్ టచ్ అయింది. ఆడేటి చెప్పాడు అది రాసేసాను అలాగ మళ్ళీ అంతే. ఇంకేటి కొత్తగా రాయలేదు చూడకండి. ఓకే. C2 ఎక్కడ? పాయింట్ P దగ్గర. ఈ పాయింట్ P దగ్గర. అయితే మనం ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిందేంటి? ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. అంటే ఈ పీకి నుంచి ఏకి ఎంత దూరమో, పీ నుంచి బీకి అంతే దూరం అని మనం చెప్పాలి. మనం చెప్పాల్సిన పనేంటి? పీ నుంచి ఏకి ఎంత దూరమో, పీ నుంచి బీకి అంతే దూరం అని మనం చెప్పాలి. సరే చెప్పేద్దామా? ఓకే. లెట్ అస్ జాయిన్ ఓపీ. ఓపీని జాయిన్ చేయండి. లెట్ అస్ జాయిన్ ఓపీ. ఓని, పీని జాయిన్ చేసాం. ఓకేనా? సరే నెక్స్ట్‌కెళ్ళిపోండి. ఏబీ ఈజ్ ఎ టాంజెంట్. ఏబీ అనేది ఒక టాంజెంట్ అయితే C2 ఎట్ P మరలా ఒకసారి పిక్చర్ ఏసేస్తాను మీకు ఈజీ అయిపోద్ది. ఇది పెద్ద సర్కిలు. ఓకే. ఓకేనా? పిక్చర్ సరిపోయిందా? ఇది C1 ఇది C2 ఇది P ఇది O. ఇక్కడ P ఈ పాయింట్ ఇది O. పిక్చర్ సేమ్ పిక్చర్ వచ్చిందా? ఆ! ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుందాం. ఓపీని జాయిన్ చేయమన్నాడు చేసాం. ఏబీ అనేది టాంజెంట్ అన్నాడు. ఇది ఏ ఇది బి ఇది టాంజెంటు. ఎక్కడ? సర్కిల్ 2కి ఓకే. ఎక్కడ? పాయింట్ P దగ్గర ఓకే. ఓపీ అనేది రేడియస్ అన్నాడు. ఓపీ అనేది రేడియస్ స్మాల్ సర్కిల్‌కి ఓకే. దీన్ని బట్టి నువ్వేం చెప్పొచ్చు? కరెక్ట్‌గా చూడు. ఒక సర్కిల్ తీసుకున్నావు. క్లియర్ కనిపిస్తుంది కదా! ఒక సర్కిల్ తీసుకున్నావు. 2 సర్కిల్ తీసుకొని ఒక టాంజెంట్ గీసి సెంటర్ గీసావు. ఓకే. సో, ఓపీ అనేది యాంగిల్ బైసెక్టర్ అయితే ఏబీ కరెక్ట్ సమానంగా కట్ అవుతాయి. దీన్ని బట్టి ఇక్కడ ఓపీ ఏదైతే ఉందో ఏబీకి ఓపీ అనేది ఏబీకి పర్పెండిక్యులర్ అని రాయొచ్చా? ఈ సింబల్ యొక్క అర్థం పర్పెండిక్యులర్ అని అర్థం రా. ఓకే. రాయొచ్చు కదా! అది అదే రాశాను. ఓపీ పర్పెండిక్యులర్ టు ఏబీ. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూద్దాం అన్నమాట. ఏబీ అనేది ఒక కార్డ్ అయితే C1 సర్కిల్‌కి ఏబీ అనేది ఒక కార్డ్ అయితే ఓపీ కూడా ఏబీకి పర్పెండిక్యులర్ అయితే ఓపీ ఈ ఓపీ అనేది ఏబీ అనే కార్డ్‌కి బైసెక్టర్ అవుతుంది. బైసెక్టర్ అయిందంటే కరెక్ట్‌గా దాని అర్థం ఏంటి? ఆ లైన్‌ని సరిసమానంగా కట్ చేసిందని అర్థం. సరిసమానంగా కట్ చేసిందంటే యువతల ఎంత దూరం ఉందో యువతల కూడా అంతే దూరం ఉంటది కదా! ఎందుకు? బైసెక్టర్ కట్ చేసింది. బైసెక్టర్ సరిసమానంగా కట్ చేస్తది. సో, లెఫ్ట్ సైడ్ ఎంత వాల్యూ ఉందో రైట్ సైడ్ అంతే వాల్యూ ఉంది. సో, దాన్ని బట్టి ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అని చెప్పాం. అంతే నాన్న. సింపుల్. చాలా సింపుల్. పెద్ద కష్టమేం కాదు. ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్‌ని మనం చూద్దాం. రెండో ఎగ్జాంపుల్. ఒకసారి జాగ్రత్తగా క్వెషన్ చదవండి. ఒక నిమిషం టైం తీసుకొని క్వెషన్ చదవండి. 2 టాంజెంట్స్ టీపీ, టీక్యూ. ఓకేనా? సో, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు యాప్‌లో ప్రొవైడ్ చేశాను. యాప్ నేమ్ డీఎంటీ క్లాసెస్. సో, అక్కడి నుంచి మీరు పీడిఎఫ్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. టీపీ, టీక్యూ అని 2 టాంజెంట్లు ఇచ్చాడు. ఇదిగో టీపీ, టీక్యూ. సార్ టాంజెంట్ అంటే ఇలా ఉండాలి కదా సార్! ఈ చివరిది రాయక్కర్లే. అవసరం లేదు. ఇలా గీసుకోవచ్చు. గీయడం తప్పని నేను అనలే. అది అవసరం లేదు నీకు. అందుకే నేను గీయలేదు. టీపీ, టీక్యూ. ఆర్ డ్రాన్ టు ఎ సర్కిల్. ఒక సర్కిల్ గీసావు. ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి? O. ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. దూరం నుంచి గీసావు. ఏ పాయింట్ నుంచి? T అనే పాయింట్ నుంచి. T అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి గీసావు. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలా? ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా? అర్థమైందా? క్వెషన్ క్లారిటీ వచ్చిందా? సరే ఆన్సర్‌లోకి వెళ్ళిపోదాం. చూడు. హియర్ ఒక సర్కిల్ తీసుకున్నావు. విత్ సెంటర్ O అనే సెంటర్‌తో. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ T అనే పాయింట్ తీసుకున్నావు. దాని నుంచి 2 టాంజెంట్లు గీసావు. టీపీ, టీక్యూ అనే 2 టాంజెంట్లు గీసావు. ఒక సర్కిల్‌కి. ఇక్కడ పీక్యూ ఏవైతే ఉన్నాయో, ఈ పీక్యూ ఏవైతే ఉన్నాయో ఏమంటారు? సర్కిల్‌ని టాంజెంట్ కలిసిన పాయింట్‌ని ఏమని పిలుస్తారని చెప్పాను? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో, ఈ పీని, క్యూని ఏమంటారు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇదంతా మీకు తెలిసిందే. ఇక్కడ కొత్తగా ఏం చెప్పేది లేదు. సరే, ఇప్పుడు మనం మెయిన్ ఆన్సర్‌లోకి వెళ్దాం. దీన్ని బట్టి మనం ఇది ప్రూవ్ చేయాలా? ఓకే. సరే. ఫస్ట్ మనం ఏం చేసామంటే యాంగిల్ పీటీక్యూని థీటా అనుకున్నాం. ఏంటి? యాంగిల్ పీటీక్యూని థీటా అనుకున్నాం. ఏది? యాంగిల్ పీటీక్యూ. దీన్ని థీటా అనుకున్నాను నేను. ఓకే. టీ. హియర్ టీపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. సో, చెప్పు. ఈ వాల్యూ ఈక్వల్ అంటే 2 సరిసమానంగా ఉన్నాయి. సరిసమానంగా ఉన్నాయనే దానికి సింబల్‌గా ఈ 2 గీతలు గీసాను నేను. ఓకేనా? కొత్తగా చేశాను అనుకోకండి. ఓకే. సో, 2 యాంగిల్స్ ఒకేలాగుండి 2 సైడ్‌లు ఒకేలాగుండి ఒక యాంగిల్ ఉందంటే అది ఏ ట్రయాంగిల్ అవ్వడానికి అవకాశం ఉంది.
ఏ ట్రయాంగిల్ అవుద్ది? ఐసోసిలస్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ టీపీక్యూస్ ఈజ్ అన్ ఐసోలస్ ట్రయాంగిల్. ఓకే. సరే, దీని ప్రకారం ఇది ఐసోలస్ ట్రయాంగిల్ అనుకుందాం. ఓకే. సరే, ఒకసారి చూడండి. ఇక్కడ నువ్వు ట్రయాంగిల్ని బైఫర్గేట్ చేయి. ఒకసారి 2 ట్రయాంగిల్స్ కింద బైఫర్గేట్ చేయడానికి ట్రై చేయండి అన్న. యాంగిల్ టీపీక్యూ అంటే ఇక్కడ ఒక యాంగిల్ తీసుకున్నాడు. టీపీక్యూ అన్నాడు అనుకో, సెంటర్లో ఏది ఉందో దానికే యాంగిల్ సంబంధించింది అని అర్థం. ఓకేనా? సరే, నెక్స్ట్ టర్మ్ చూడు ఒకసారి. ఇక్కడ యాంగిల్ పి తీసుకున్నట్టు, ఇక్కడ యాంగిల్ క్యూ తీసుకున్నట్టు, అదే అర్థం చేసుకోవాలి. టీపీక్యూ అంటే ట్రయాంగిల్ అని కాదు, వాడు యాంగిల్ టీపీక్యూ అన్నాడు అంటే పి అనేది యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 180 degrees మైనస్ థీటా. హాఫ్ ఇంటూ 180 అంటే హాఫ్ ఇంటూ 180, 290 తగ్గిపోతుంది. 90 degrees మైనస్ హాఫ్ ఇంటూ థీటా. ఎందుకు హాఫ్ రెండింటికి సంబంధించిందే, ఈ 2 వాల్యూకి సంబంధించిందే. హాఫ్ ఇంటూ 180 290 హాఫ్ ఇంటూ థీటా. ఓకే. సో 90 మైనస్ థీటా బై 2 కింద రాసుకున్నాను. 1 ఇంటూ థీటా, థీటా బై 2, 90 మైనస్ థీటా బై 2. ఓకేనా? డౌట్ లేదు కదా? సరే చూడు. సో ఆ వాల్యూని అక్కడ కొంచెం యాంగిల్ పి యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు థీటా 90 మైనస్ థీటా బై 2, అది అక్కడ కొంచెం ఆ పార్ట్ పక్క తీసే, ఈ పార్ట్ వేరే. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. యాంగిల్ ఓపీటీ తీసుకున్నాను. యాంగిల్ ఓపీటీ 90 degrees తీసుకున్నాను నేను. ఓకే. సో యాంగిల్ ఓపీక్యూని కూడా తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓపీక్యూని ఎలా రాశానంటే ఓపీటీ మైనస్ టీపీక్యూ. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. యాంగిల్ ఓపీటీ తీసుకున్నాను నేను, ఈ యాంగిల్ని. ఇలా చూసుకుంటే యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ 90 degrees. అదే రాశాను కదా, చూడు ఒకసారి, అదే రాశాను కదా ఒకసారి చూడు, ఇదిగో 90 degrees. ఓకే. నెక్స్ట్ యాంగిల్ ఓపీక్యూని ఎలా రాసుకున్నాం? యాంగిల్ ఓపీక్యూని ఎలా రాసుకున్నాం? యాంగిల్ ఓపీక్యూ ఈ వాల్యూని నేను 2 విధాలుగా బైఫర్గేట్ చేశాను. యాంగిల్ ఓపీటీ ఈజ్ మైనస్ యాంగిల్ టీపీక్యూ. చూడు, యాంగిల్ ఓపీటీ మైనస్ యాంగిల్ టీపీక్యూ మైనస్ చేశాను, ఆ వాల్యూని రాశాను. యాంగిల్ ఓపీటీ అంటే 90 degrees, డౌట్ లేదు. టీపీక్యూ అంటే 90 మైనస్ థీటా బై 2. ఓకే. సో 90 మైనస్ 90 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ థీటా బై 2, ప్లస్ థీటా బై 2 వచ్చింది. యాంగిల్ ఓపీక్యూ అంటే ఏమొచ్చింది? ప్లస్ థీటా బై 2. సో యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ థీటాని ఏమైనా రాయొచ్చు, థీటాని ఏమైనా రాయొచ్చు, యాంగిల్ పీటీక్యూ అని రాయొచ్చు లేదా? హాఫ్ ఇంటూ యాంగిల్ పీటీక్యూ. సో నాకు యాక్చువల్గా నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఇది ప్రూవ్ చేయాలా. అందుకే ఏం చేశానంటే ఈ 1/2ని ఇటు పంపించాను. 1/2 ఇటు వస్తే 1/2 అనేది ఈజ్ ఈక్వల్ టు అవతల సైడ్ వెళ్తే 2 అయిపోతుంది. సో 2 యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీటీక్యూ. అదే మనం ప్రూవ్ చేయాల్సింది, అంతే, అంతకు మించి ఏం లేదు. చాలా సింపుల్ అన్న, పెద్ద కష్టమేం కాదు. 1 or 2 times మీరు ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే అంత ఈజీగా మీకు అర్థం కాదు. 1 or 2 times ప్రాక్టీస్ చేయాలి, వచ్చినట్లే ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మర్చిపోతారు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. ఓకే. సో మరొక ఎగ్జాంపుల్ ఉంది, లాస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయిపోతే మనం 10.2కి వెళ్ళిపోవచ్చు. సరే, ఇది చూడనా. పీక్యూ అనేది ఒక కార్డ్ అని ఇచ్చాడు. పీక్యూ అనేది ఒక కార్డ్. లెంత్ ఎంత? 8 సెంటీమీటర్లు. సర్కిల్కి రేడియస్ ఎంత? 5 సెంటీమీటర్లు. ఇదిగో ఇది సర్కిల్, దీని యొక్క రేడియస్ 5 సెంటీమీటర్లు. కార్డ్ యొక్క లెంత్ 8 సెంటీమీటర్లు. ఓకే. టాంజెంట్ అటు పి అండ్ క్యూ. పీ క్యూలు అనేవి టాంజెంట్స్. ఎక్కడ టచ్ అయ్యి వీటిని ఏమంటారు? ఈ పాయింట్స్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే. సో ఈ 2 కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యి? ఈ 2 కూడా టీ అనే దగ్గర, అదే చెప్పాడు. ఓకే. అయితే వాడికి ఏం కావాలా? టీపీ యొక్క లెంత్ కావాలా. వాడికి ఏం కావాలా? టీపీ యొక్క లెంత్ కావాలా. వెరీ సింపుల్, చూద్దాం. హియర్ యాంగిల్ టీపీక్యూ అనేది ఐసోలస్ ట్రయాంగిల్ ఇది. ఓకే. టీఓ 2 కాదు అనేది, టీఓ కొద్ది ఓ పెద్దది రాసుకోండి. టీఓ ఏదైతే ఉందో అది యాంగిల్ బైసెక్టర్ అన్నాడు. టీఓని అంటే ఇక్కడ పిఆర్ని ఆర్క్యూని సరిసమానంగా కట్ చేసింది ఇది, ఈ ఓటీ అనేది. సో ఇది యాంగిల్ బైసెక్టర్. అయితే దీన్ని బట్టి ఓటీ అనేది పీక్యూకి పెర్పెండిక్యులర్. ఓకే. సో ఓటీ అనేది ఏం చేస్తుంది? పీక్యూని బైసెక్ట్ చేస్తుంది. మొత్తం ఎన్ని సెంటీమీటర్లు అన్నా? 8 సెంటీమీటర్లు. క్వశ్చన్ అదే ఇచ్చారు కదా, మొత్తం లెంత్ ఎంత? 8 సెంటీమీటర్లు. బైసెక్టర్ అంటే కరెక్ట్గా సగానికి చేస్తుంది. అంటే 8లో సగం ఎంత?
4 అంటే పిఆర్ వాల్యూ 4, ఆర్‌క్యూ వాల్యూ 4 అదే రాసాను చూడు. కొత్తగా రాయలే. ఓకే. నెక్స్ట్‌కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఓఆర్‌ని తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? ఓఆర్‌ని తీసుకున్నాను. ఓఆర్ ఇదిగో. ఈ ట్రయాంగిల్ తీసుకొని ఓఆర్‌ని తీసుకున్నాను. బై పైథాగరస్ థీరం ప్రకారం ఓఆర్‌ని తీసుకుంటే సారీ ఓఆర్‌పి ఓకే. ఇప్పుడు ఓఆర్ స్క్వేర్ నాకు కావాలి. అప్పుడు ఎలా రాస్తావు? ఓఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపి స్క్వేర్ కనిపిస్తుందా? చూడండి ఒకసారి. ఓపి స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ ఇలాగే కదా రాస్తాం. స్క్వేర్ ఇటు వస్తే రూట్ అంటే ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఓపి స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ అదే రాశాను చూడు. కొత్తగా రాయలే అదే రాశాను. ఓపి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25 4 స్క్వేర్ అంటే 16 20 నుంచి 16 పోతే 9 రూట్ 9 వాల్యూ 3 సో ఓపి వాల్యూ ఎంత వచ్చింది 3 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు మనం యాంగిల్ టీపీఆర్ని యాంగిల్ ఆర్ఓపిని కలిపాం. సో కరెక్ట్గా నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే చూడు ఒకసారి యాంగిల్ టీపీఆర్ ఓపీఆర్ ఓపీఆర్ టీపీఆర్ యాంగిల్ ఎంత ఇది 90 డిగ్రీలు అదే రాశాను. సో ఈ 90 డిగ్రీలు మళ్ళీ దేనికి ఈక్వల్ అవుద్ది? యాంగిల్ టీపీఆర్ యాంగిల్ పీటీఆర్కి ఈక్వల్. ఓకే. సో దీని ప్రకారం నువ్వేం చెప్పొచ్చు అంటే ఇక్కడ కామన్గా ఉన్నవేవి చూడండి యాంగిల్ టీపీఆర్ పక్కకు దోస్తాం అనుకో మిగిలింది ఏంటి? యాంగిల్ ఆర్పిఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీటీఆర్ ఓకేనా. సో రైట్ యాంగిల్ టీఆర్పి అనేది సిమిలర్గా ఆర్పిఓ అనే ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంది. సో దీని ప్రకారం రెండు సైడ్స్ సిమిలర్గా ఉంటే రెండు యాంగిల్స్ సిమిలర్గా ఉంటే యాంగిల్ సిమిలారిటీ అంతే. సో మీకు యాంగిల్ సిమిలారిటీ సైడ్ సిమిలారిటీ వీటి గురించి మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. 3 యాంగిల్స్ ఒకేలాగా ఉంటే యాంగిల్ సిమిలారిటీ 3 సైడ్లు ఒకలాగా ఉంటే సైడ్ సిమిలారిటీ అంతే. అంతకుమించి చేయట్లేదు ఇక్కడ చదవడానికి నేర్చుకోవడానికి సింపులే. ఓకే. సో దీని ప్రకారం మనం ఏం చెప్పాం? ట్రయాంగిల్ టీఆర్పి చూడు యాంగిల్ పి యాంగిల్ టీ అనేది ఈక్వల్. ఇవి ట్రయాంగిల్స్ కాదు. మరో చెప్తున్నాను. ట్రయాంగిల్ అంటే ఇలా రాస్తాం. ఇలా రాసామంటే అది యాంగిల్ అని అర్థం. సెంటర్లో ఏది ఉందో ఆ యాంగిల్నే తీసుకోవాలి. యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టీ. చూడు క్వశ్చన్ ప్రకారం ఒకసారి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టీ అంటే ఇక్కడ యాంగిల్ పి అనేది యాంగిల్ టీ ఈక్వల్ అయిందనుకో అప్పుడు మీకు ఈ ట్రయాంగిల్ ఈక్వల్గా ఉన్నట్టే. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఏ సిమిలారిటీ ప్రకారం వాడు మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది అయిపోతుంది. ట్రయాంగిల్ టీఆర్పి ట్రయాంగిల్ పిఆర్ఓ ఈ రెండు కూడా యాంగిల్ సిమిలారిటీని బట్టి మనకి ఈక్వల్గా ఉన్నాయని చెప్పాం. ఓకే. ఆ తర్వాత చూడండి దిస్ గివ్స్ ఆ తర్వాత ఏం జరిగింది? సైడ్స్ తీసుకున్నాను టీపీ/పిఓ ఈ ట్రయాంగిల్కి సంబంధించి టీపీ/పిఓ తీసుకున్నాను. టీపీ/పిఓ ఒకసారి మీరు ట్రయాంగిల్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ట్రయాంగిల్ చూడండి టీపీ/పిఓ టీపీ/పిఓ ఓకే. నెక్స్ట్ టీక్యూ చూడండి నెక్స్ట్ ఏం తీసుకున్నాడు? ఆర్పీ/ఆర్ఓ తీసుకున్నాను. ఒకసారి అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఆర్పీ/ఆర్ఓ ఇదిగో ఆర్పీ/ఆర్ఓ అని తీసుకున్నాడు. ఓకే. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాడు ఆర్పీ/ఆర్ఓ ఓకే. ఆ వాల్యూస్ రాయండి ఇక్కడ. టీపీ/పిఓ అంటే 5 నాన్న దాని యొక్క వాల్యూ. ఆర్పి వాల్యూ 4 నాన్న. ఆర్ఓ వాల్యూ 3 నాన్న. ఇవన్నీ మీకు ట్రయాంగిల్లోనే ఉన్నాయిరా. ఉన్నాయి. ఓకే. సరే నెక్స్ట్ ఓకే. ఒకసారి ఇక్కడ చూడండి ఓపీ అని రాస్తాను. ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. ఓఆర్ అన్నది ఓఆర్ 3 సెంటీమీటర్స్. సో దీని ప్రకారం ఇక్కడ మనకి 3 రాస్తాం. ఇదిగో ఆర్ఓ ప్లేస్లో 3 ఆర్పి వాల్యూ 4 పిఓ వాల్యూ 5 సెంటీమీటర్. ఇప్పుడు మనకు సరిపోయింది. 3 టీపీ ఈజ్ ఈక్వల్ టు 5 4 ఎంత అన్న 20. ఇప్పుడు నాకు టీపీ కావాలా? ఏం చేస్తాం? గుణిస్తున్న 3 పంపించి భాగిస్తుంది 20/3 అదే దాని యొక్క ఆన్సర్. సింపుల్ జాగ్రత్తగా 1 బై 1 నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. సో అన్ని గురించి ఒకసారి చదువుకండి. గ్యాప్ ఇచ్చి చదవండి. మరొకసారి చెప్తున్నాను దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డిఎంటీ క్లాసెస్ అనే యాప్లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. పీడిఎఫ్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా పీడిఎఫ్లు చూసుకొని నోట్స్లు రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి ఒక సబ్జెక్ట్ కాదు రిమైనింగ్ అన్ని సబ్జెక్టుల నోట్స్లు కూడా మీకు డిఎంటీ క్లాసెస్ అనే యాప్లో ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనం
ఎక్సర్సైజ్ 10.2 అనేది నేర్చుకుందాం. థాంక్ యూ.